హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్య లిటిల్ ఏంజల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు టమాటా పప్పు ఎట్లా చేసుకోవాలో చూపిస్తా. ఫస్ట్ కుక్కర్లో పప్పు కడిగి కుక్కర్లో వేసుకోండి. అందులో కొంచెం పసుపు, ఆయిల్ వేసుకొని మూత పెట్టేయండి. ఆయిల్ ఎందుకంటే పొంగకుండా, గిన్నె మాడిపోకుండా ఉండడానికి. ఒక 3 విజిల్స్ వచ్చేసరికి చూడండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్స్. అందులో జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై కానివ్వండి. తొందరగా ఫ్రై కావడానికి సాల్ట్ వేసుకోండి. ఆనియన్ ఫ్రై అవుతాయి జల్దీ. ఆనియన్ ఇట్లా ఫ్రై కాగానే కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ యాడ్ చేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోండి. పచ్చివాసన కొంచెం పోయిన తర్వాతకి పసుపు యాడ్ చేసుకోండి. అందులోనే కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని అందులోనే టమాటా ముక్కలు, ఒక 4 టమాటాలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఇంతకుముందు, అది యాడ్ చేసుకొని ఫ్రై కానివ్వండి. మూత పెట్టేసేయండి. ఒక 5 మినిట్స్ టమాటా మగ్గిపోతుంది. టమాటా మగ్గిపోయిన తర్వాత మూత తీస్తే ఇలా ఉంటుంది. అందులోకి ముందుగా ఇప్పుడు మనం కుక్కర్లో ఉడకబెట్టుకున్న పప్పు వేసే ముందు కొద్దిగా కారం, ఇంకా కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. అందులోకి మనం ఉడకబెట్టుకున్న పప్పు యాడ్ చేసుకొని కలుపుకొని బాగా కలుపుకోండి. అన్ని కర్రీలో కలిసిపెట్టేట్టుగా ఒక 5 మినిట్స్ అట్లా మూత పెట్టి ఉడకబెట్టండి. అంటే కొంచెం పప్పు కూడా నూనెలో, ఆయిల్లో ఫ్రై అవుతుంది కాబట్టి అందులోనే కొంచెం వాటర్ వేసుకోండి. అంటే మన తినడానికి మీ ఇష్టం. చపాతీకి అయితే కొంచెం గట్టిగా చేసుకోండి. రైస్లోకి అయితే కొంచెం లూజ్గానే ఉంటే బాగుంటుంది. ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అందులోనే ధనియాల పొడి వేసుకొని కలుపుకోండి. అట్లా ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి సిమ్లోనే ఉడకనియండి. ఉడికిన తర్వాతకి అందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే.